తలుపులు తెరిచే ఉంటాయి. అందరం కూడా ఒక స్నేహభావపూర్వకంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోతా ఉంటాం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావచ్చు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికో ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికో మీరు పోలేరు. నా సంగతి మీకు తెలుసు. ఎంత బాగుంటానో మీతో, మిమ్మల్ని ఎంత గౌరవిస్తానో మీ తలుపులు తెరిచే ఉంటాయి. అందరం కూడా ఒక స్నేహభావపూర్వకంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోతా ఉంటాం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావచ్చు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికో ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికో మీరు పోలేరు. నా సంగతి మీకు తెలుసు. ఎంత బాగుంటానో మీతో, మిమ్మల్ని ఎంత గౌరవిస్తానో మీ తమ్ముళ్లకు చేతులు జోడించి పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. గొప్ప పుణ్యభూమి జక్కా వెంకయ్య గారు, బుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి గడ్డ. అటువంటి గడ్డ పైన ఈరోజు ఎవరైతే జక్కా వెంకయ్య గారు కానీ, బుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు భావాలు కలిపి ఆ కమ్యూనిస్టు భావాలతో పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పోరాటం సాగించినటువంటి మహానుభావులు. ఆ యొక్క గడ్డ పైన ఈరోజు కొన్ని రాబందులు, ఇద్దరు రాబందులు, ఒక రాబందు ఎంపీ కావాలట, ఇంకొక రాబందు మీ ఎమ్మెల్యే కావాలట. అదే ఒక రాబందు పేరు వేమిరెడ్డి అయితే ఇంకొక రాబందు పేరు అశాంతి రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఆదమరిస్తే ఆ గద్దలు ఈ యొక్క గడ్డ మీద వాలి కోవూరు నియోజకవర్గాన్ని నాశనం చేస్తాయి, ఆక్రమించుకుంటాయి. సామ్రాజ్యవాదానికి ప్రతీకగా వాళ్ళిద్దరికి మీకు తెలుసు. ఈ సైడ్ కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి గొప్ప నాయకులు పుడితే ఈరోజు వ్యాపారవేత్తలు, లక్షల కోట్లు గడించినటువంటి వాళ్ళు, సామ్రాజ్యవాదులు, పేద పడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ లోక్సభకు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే విఘ్నులైనటువంటి మీరే, చైతన్యవంతులైనటువంటి మీరే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అని నేను మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి నిర్ణయించుకుంటా ఉన్నాను. కుట్రలు కుతంత్రాలకు మారు పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రీసెంట్ గా ఒక 4 రోజుల క్రితం నారా లోకేష్ నెల్లూరుకు వచ్చి ఒక సమావేశంలో చెప్తాడు, మీటింగ్ లో, గతంలో జూన్ 13వ తారీఖు, జూలై 13వ తారీఖు నెల్లూరుకు వచ్చినప్పుడు తను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మాట్లాడాడట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అప్పుడు మన పార్టీలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అన్నటువంటి విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అంటే సంవత్సరం క్రితం రోజుల నుంచి ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రారంభమయ్యాయన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ యొక్క సామ్రాజ్యవాదులు, ఈ యొక్క బూర్జువాలు, ఈ యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు ద్రోహుల పార్టీలో చేరి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మన తెలుగు ప్రజలకి ద్రోహం చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలుగు ద్రోహుల పార్టీలో చేరి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తూ ఉన్నారు. ఇక
వేమిరెడ్డి గారి అర్ధబలం అంగబలం చూసి ఇక్కడ కోవూరు ప్రజలు ఓటు వెయ్యరు అన్నటువంటి విషయం తను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనం రానం లాంటి కుటిల రాజకీయం, వేమిరెడ్డి గారి అంగబలం అర్ధబలం ఈ రెండు చేరి నిన్నటిగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన రాజకీయ కుటిల స్వభావం, ఈయన యొక్క అంగబలం అర్ధబలం వేమిరెడ్డి గారిది, ఈ రెండు కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపిస్తారట. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీయే కాదని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నేను గుండెల మీద చేసుకొని చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. పేద ప్రజల పరిరక్షణ హక్కుల కోసం, పేద ప్రజల శ్రేయస్సు కోసం, పేద ప్రజలను మిగతా సామాజిక వర్గాలతో ధనికులతో పాటు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచేదానికోసం ఎంతవరకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్ష్యంతో పనిచేస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా చెప్పాలి, తనకు అర్ధబలం ఉంది కదానని వేమిరెడ్డి చోటా మోటా నాయకులందరినీ కూడా కొని తను ఏదో ఈ యొక్క నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, విఘ్నులైనటువంటి మీరందరూ కూడా మనీ ఇస్తే తీసుకోండి, కానీ అన్నగారు చెప్పినట్టుగా